అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి. సార్, ఒక నెల నమస్తే. రోజుల కిందటి వరకు, నెల రోజులు కాదు, 2 వారాల కిందటి వరకు ఎవరు అనుకోలేదు. షర్మిల గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తారు. వచ్చినా కూడా ఇంత అగ్రెసివ్‌గా ఉంటారని అనుకోలేదు. ముఖ్యంగా రాయలసీమలో ఆవిడ చేస్తున్న పర్యటనలో ఆహ్, చాలా ఘాటుగా ఆహ్, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ జగన్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, కుటుంబంలో ఉన్న కలహాల మీద. ఆహ్, ఏకంగా సాక్షి పేపర్‌లో కూడా నాకు వాటా ఉందంటున్నారు. తర్వాత కొంతమంది ఎప్పుడు చంద్రబాబు గారి మీద ఏడ్చే వాళ్ళకి జగన్ గారు కొంతమందికి అవకాశం ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. హ్మ్. ఇలాంటి వాళ్ళకి అవకాశం కుదరలేదు. రాలేదు. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు కాబట్టి మళ్ళీ షర్మిల గారిని అడ్డుపెట్టుకునేసి రాజకీయాల్లోకి రావాలని చెప్పి చూస్తున్నారు. ఈ ఎలా ఉందంటారు అసలు? ఈ షర్మిల గారి రాజకీయం గాని, కాంగ్రెస్ ఈ జీవ జీవజీవాలు పోసుకోవడం గాని, దీని వలన వైఎస్ఆర్‌సీపీకి ఎంత మాత్రం హాని కలుగుతుందంటారు? కాస్త వివరించండి సార్. అలాగే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు మళ్ళీ చచ్చిన పాములాగా ఉండేది మళ్ళీ ఇప్పుడు పురుడు పోసుకుంటున్న పాములాగా ఉంటుంది. ఎలా ఎలా ఉంటుందంట రాజకీయాల భవిష్యత్తులో? చెప్పండి సార్. నమస్కారం అండి. ముందుగా మీకు మన ఐకాన్ వీక్షకులందరికీ కూడా ముందుగా మీరు 2 అంశాలు ఇచ్చారండి. 2 అంశాలు కూడా ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అంశాలే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ముఖ్యంగా మొట్టమొదటిది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. తర్వాత షర్మిల గారి విషయానికి వద్దాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అపర మేధావి, వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, తిమ్మిని పంపిణీ చేయగలటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావంలో ఆయన కూడా 2 సార్లు లోక్సభ సభ్యులయ్యారు. ఈ తర్వాత ఆయనకి రాష్ట్ర సమస్యలు కానీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ఏమీ కనపడలేదు. ఒక్క రామోజీరావు గారు మార్గదర్శిలో జరిగినటువంటి, అంటే దాంట్లో కొన్ని లక్షల మంది సభ్యులు ఉన్నా కూడా చివరికి వాళ్ళ తల్లి గారు కూడా దాంట్లోనే సభ్యురాలు. ఆ విషయం ఆయన స్వయంగా ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ బంధువులు కూడా దాంట్లో సభ్యులు. కానీ ఎవరు కూడా మాకు మార్గదర్శి వల్ల నష్టపోయామని కానీ, మాకు అన్యాయం జరిగిందని కానీ ఎక్కడ చెప్పాలి. కానీ రాజశేఖర రెడ్డి గారికి, రామోజీరావు గారికి, అంటే ఈనాడు పత్రికకి, ప్రసార మాధ్యమాలకి ఉన్నటువంటి వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని, ఆయన్ని ఏ విధంగా అయినా సరే ఇబ్బందుల పాలు చేయాలని చెప్పని ఆ 10 సంవత్సరాలు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఆటలేమి సాగలేదు. సరే, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, రాష్ట్ర విభజన జరిగింది. అయినా సరే ఆయన దాని గురించి మాట్లాడకుండా మధ్యలో ఒకసారి, మీకు గుర్తుందో లేదో అండి, ఒక సారాయి బాటిని తీసుకొని వచ్చాడండి. దీన్ని తయారు చేసేది 15 రూపాయలు, కానీ వీళ్ళు అమ్ముతుంది 60 రూపాయలు. అంటే ఎంత నష్టపోతున్నారు జనాలు అని చెప్పి దాన్ని పట్టుకొని 5-6 రోజులు ఆయన వీరంగం ఆడాడు. మరి ఈ రోజు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇష్టమైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, తనకి ఇష్టమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రంగంలోని ఈ 4 సంవత్సరాల 8 నెలల కాల పరిమితిలో ఏ రోజు కూడా రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని కానీ, అన్యాయం జరుగుతుందని కానీ ఆయనకి ఎక్కడ కనిపించలేదండి. మళ్ళీ రామోజీరావు గారి అంశాన్ని బయటకు తీసుకొచ్చారు ఇతర అండదండలతో. అంటే ఇతనికి ఆ అంశాన్ని బయటకు తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు అన్నదండలు కావాలి రాజకీయంగా. మళ్ళీ ఈ రోజు ఆ సమస్యను బయటకు తీసుకురావడం కూడా జరిగింది. తీసుకొచ్చేసి మరి ఆ రోజు 60 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ ఈ రోజు 200 రూపాయలు అయితే మరి ఇంకేం కనపట్టలేదు. మరి ఆ రోజు ఎంత అయిందో మరి వివరాలతో సహా, లెక్కలతో సహా చెప్పిన వ్యక్తి ఈ రోజు 200 రూపాయలు అమ్ముతుంటే, 200 పైచీలకు అమ్ముతా ఉంటే ఎంత ప్రజలు నష్టపోతున్నారు, ఆరోగ్యం ఏ విధంగా అవుతుంది, దీనివల్ల మరి నాసిరకం మద్యం అమ్ముతున్నారని చెప్పని గగ్గోలు పెడుతూ ఉంటే కొన్ని లక్షల మంది ఈ రోజు మృత్యువాదం పడితే దాని గురించి కానీ, పోలవరం పూర్తి కాకపోవడం గురించి కానీ, లేకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ, మరి విశాఖ ఉక్కు నగరం గురించి కానీ ఆయన ఎక్కడా దాని గురించి ప్రస్తావించకుండా మళ్ళీ రామోజీరావు గారి అంశాన్ని తీసుకొచ్చేసి నాకు ఇదే సమస్య, ఈ రాష్ట్రానికి అన్యాయం, అంటే ఏ వ్యక్తి కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పని రక్షకపట్న నిలయానికి వెళ్ళేసి ఫిర్యాదు చేయకపోయినా కూడా ఈయన అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నటువంటి అపర మేధావి. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు జరుగుతున్న సమయంలో నేనున్నానంటూ బయటకు వచ్చేసి ఆయన విమర్శిస్తూనే నటిస్తూ, సమర్థించుకుంటూ ఆయన చేసే కార్యక్రమాలు మనం చూస్తానే ఉన్నాం. ఇది ఆయన అంశం. ఇప్పుడు నిన్నటిదాకా ఆయన గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోయారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కూడా ఆయన దగ్గర తీసుకోలేదు కాబట్టి, ఇప్పుడు ఆయనకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి
అధ్యక్షురాలుగా అయి పర్యటన చేసే సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి ఆయనకి మళ్ళీ రాజకీయాల్లో చురుగ్గా ఉండే అవకాశం ఉందేమో పరిశీలిద్దాం. ఇక ఆయన అంశం అదండి. ఇక మీరు అన్నట్టు ఈ రోజు షర్మిల గారి అంశాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే నిస్సందేహంగా ఒక దానికి అభినందించాలి. నిన్నటి దాకా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువనేత లోకేష్ బాబు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద సంధిస్తున్న అవినీతి ఆరోపణలు, జరుగుతున్నటువంటి అరాచక పాలన గురించి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, అవన్నీ ఇంకా బలంగా నిజమని చెప్పని ప్రజలకు చేరవేసే దాంట్లో మాత్రం షర్మిల గారు విజయవంతమయ్యారు. అట్లాగే ఈ రోజు రాష్ట్రానికి ఎవరి వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పే విధంలో కూడా వెనక ముందు ఆటలేదు. ఆమె చెప్పే భాష, మాట్లాడే తీరు, ఆమె హావభావాలు ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయంటలో సందేహం కూడా లేదు. ఈ రోజు దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి అపారమైన నష్టం చేకూరుతుంది, అందులో సందేహం లేదు. కానీ వాళ్ళకే నష్టం జరుగుతుంది, మాకేమీ జరగదని చెప్పని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన శ్రేణులు కానీ భావించారంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీళ్ళు కూడా ఏళ్ళకు కూడా మేల్కొల్పోయి ఆ మాట్లాడే మాట. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా బలంగా తీసుకెళ్తుందండి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ అమ్మాయి మాట్లాడే తీరు ప్రతి వాళ్ళకి సూటిగా, సుత్తి లేకుండా ఒక మనసుకు తాకే విధంగా మాట్లాడుతున్నట్లు ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన చెప్పేవన్నీ నిజాలే కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు ఇద్దరు వాళ్ళ పర్యటనలో సవివరంగా అందరికీ వివరిస్తూనే ఉన్నారు. అందువల్లే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సహజంగానే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అర్థమయ్యాయి కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చి ఈ ప్రభుత్వాన్ని సాగనింపాలని చెప్పని దృఢ నిశ్చయంతో వాళ్ళందరూ ఉన్నారు. దానికి ఇప్పుడు ఈ అమ్మాయి బాగా తోడైంది. కాబట్టి ఈ కూడా ప్రతిపక్షాలు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం నిస్సందేహంగా చూసుకోవాలని చెప్పి అయితే మాత్రం నేను చెప్తా ఉన్నాను. చాలా అంశాలు ఆమె సూటిగా ప్రజలకి అర్థమయ్యే రీతిగా అనంతపురంలో జరిగిన సంఘటనలు కూడా ఈ రోజు ప్రజలకు వివరిస్తున్నారు. అబద్ధాల పునాది మీద పుట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పేయన్ని అబద్ధాలు, స్వలాభం మీద తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయరని చెప్పని చాలా స్పష్టంగా ఈ రోజు ఆ అమ్మాయి చూడటం మాత్రం అభినందించవలసిన విషయం. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఆయనకి ఓన్లీ రామోజీరావు గారు తప్ప ఇంకేం కనిపించరు. ఇన్ని రోజులు ఉండవల్లి రావు, ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ముఖ్యంగా చూద్దాం సార్ ఎంత మాత్రం ప్రజలు ఎంత మాత్రం చూస్తారో. ధన్యవాదాలు సార్.